హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్రీ. ఈ అమ్మాయి పేరు తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా ఈ అమ్మాయి పేరు బాగా వైరల్గా మారింది. ఎక్కడ చూసినా కావ్య, నిఖిల్ వీళ్ళు ఎందుకు విడిపోయారని, వీళ్ళు ఎందుకు కలవట్లేదని, వీళ్ళు కలిసి ప్రోగ్రామ్ చేయాలని చాలామంది రకరకాలుగా అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు కొంతమంది అర్థం చేసుకొని వాళ్ళిద్దరిని ఇండివిజువల్గా ఇష్టపడడం మొదలుపెట్టారు. కానీ అనే ఒక ఫ్యాన్ బేస్ అయితే కొంతమంది ఉంది. కానీ ఇప్పుడు ఇండివిజువల్గా కావ్యకి కొంతమంది ఫ్యాన్స్, నిఖిల్కి కొంతమంది ఫ్యాన్స్ అయితే మొదలయ్యారు. సో ఎవరి పాటికి వాళ్ళని ఇష్టపడడం మొదలుపెట్టారు ఫ్యాన్స్ కూడా. ఇలా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇప్పుడు కావ్య పెట్టే ప్రతి పోస్ట్ కూడా ఒకప్పుడు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండి కామ్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఏమైందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా యాక్టివ్గా మారిపోయింది. ప్రతిరోజు ఒక పిక్ని పెడుతూ హ్యాపీగా తను మిర్రర్లో చూసుకుంటూ ఒక పిక్ని తీసుకొని దాన్నైతే పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. సో అవి కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా రెడీ అయినప్పుడు చాలా నీట్గా తీసుకొని ఆ పిక్స్ని అయితే పెడుతూ ఉంది. అంటే తన ఫేస్లో చాలా పీస్ఫుల్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఎక్కడ స్ట్రెస్ లేకుండా చాలా హ్యాపీగా ఉన్న పిక్స్ని అయితే షేర్ చేసుకుంటూ ఉంది. ఇవి చూసిన ఫ్యాన్స్ అంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి కావ్య అని కొంతమంది, ఇలాగే మంచి మంచి ఈవెంట్స్ చేయాలి, మంచి మంచి సీరియల్స్ చేయాలని ఇంకొంతమంది ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది మంచిదే. ఎందుకంటే ఆమె ఈ స్ట్రెస్ అంతటి నుంచి తప్పించుకొని హ్యాపీగా, అంటే దాన్ని విడిచిపెట్టేసి తన పాటికి తను హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తన పిక్స్లో మాత్రం కొన్ని ట్రెడిషనల్ లుక్లో, కొన్ని వచ్చేసి మోడ్రన్ లుక్లో అయితే అదిరిపోతుందనే చెప్పాలి. ఇక కొన్ని పిక్స్ అయితే చాలా న్యాచురల్గా తీసుకొని తను కాఫీని ఎంజాయ్ చేసిన కొన్ని పిక్స్ అయితే పెడుతూ ఉంది. పీస్ఫుల్గా ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా ఇలా తను పెట్టే ప్రతి పోస్ట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నట్టు, నేచర్ని ఆస్వాదిస్తున్నట్టు, ఈ మోడ్రన్ లుక్లో అయినా కానీ ట్రెడిషనల్ లుక్లో కానీ చాలా బాగున్నావు అంటూ ప్రతి ఒక్కరు మాత్రం కమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాగే తను హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి ఈవెంట్స్తో తను కూడా బిజీ అయిపోయి గతాన్ని మర్చిపోయి హ్యాపీగా సంతోషంగా ఉండి తను సంతోషంగా ఉండాలి, ఫ్యాన్స్ కూడా సంతోషపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.